నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి వార్ నడుస్తోంది. పదే పదే మావిగన్ అంటూ వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు కూటమి సర్కారు అమరావతి అభివృద్ధితోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. మావిగన్ అనేది కేవలం పేలని గన్నని, అసలైన అభివృద్ధి అంటే అమరావతి అని నిరూపించే పనిలో పడింది చంద్రబాబు సర్కార్. ఇందులో భాగంగానే మంత్రులు వరుసగా అమరావతిలో పర్యటిస్తున్నారు. ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలిస్తూ ఇదిగో అమరావతి, అదిగో అభివృద్ధి అంటూ ప్రజల కళ్లకు కడుతున్నారు. ఆంధ్రులు గర్వపడేలా అమరావతిని నిర్మిస్తామన్న నినాదంతో ముందుకెళ్తున్నారు. రాజధాని రైతుల త్యాగాలకు ఈ ఐకానిక్ టవర్లే సాక్ష్యమని, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని వైసీపీకి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ అమరావతిలో సాగుతున్న అభివృద్ధి ఏంటి? జగన్ అండ్ కో తోక ముడిచేలా కూటమి సర్కారు చేస్తున్న అడుగులేంటి? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ పదే పదే వాడుతున్న మావిగన్ పదంపై ఇప్పుడు కూటమి సర్కార్ గురిపెట్టింది. జగన్ చెబుతున్న ఆ మావిగన్లో ఎలాంటి విజన్ లేదని, అదొక పేలని గన్నని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటని వైసీపీ తీరును ఎండగడుతూ కూటమి ప్రభుత్వం తమ చేతలను అమరావతి రూపంలో చూపిస్తోంది. మావిగన్ వర్సెస్ అమరావతి అనే సరికొత్త పొలిటికల్ నెరేటివ్ను తెరపైకి తెచ్చింది. జగన్ కేవలం మాటలకే పరిమితమైతే తాము మాత్రం రాజధాని నిర్మాణంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని కూటమి నేతలు గర్వంగా చెబుతున్నారు. జగన్ విమర్శలకు మాటలతో కాకుండా అమరావతి పనులతోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అమరావతిని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పనులను పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రులు వరుసగా అమరావతిలో పర్యటిస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు ఇతర మంత్రులు రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తూ గత 5 ఏళ్లుగా ఆగిపోయిన నిర్మాణాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నివాసాల నిర్మాణాల పురోగతిని అంచనా వేస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పనుల్లో వేగం పెంచేలా దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రుల వరుస పర్యటనలతో అమరావతిలో మళ్లీ పాత కళ ఉట్టిపడుతోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అమరావతి ఒక అడవిలా మారిపోయిందన్నది బహిరంగ రహస్యం. 3 రాజధానుల పేరుతో ఆడిన నాటకంతో అమరావతి అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీన్ మొత్తం మారిపోయింది. ఇదిగో అమరావతి, అదిగో అభివృద్ధి అనే రీతిలో పనులు సాగుతున్నాయి. జంగిల్ క్లియరెన్స్ పనులు దాదాపు పూర్తి కావడంతో అమరావతి రూపురేఖలు మళ్లీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని కరికేస్తూ రాజధానిని మళ్లీ గాడిల పెడుతున్న తీరును ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ అని వైసీపీ చేసిన విమర్శలను తిప్పికొడుతూ రియల్ టైం డెవలప్మెంట్ను కూటమి సర్కార్ ప్రజల కళ్లకు కడుతోంది. కూటమి ప్రభుత్వం అమరావతిపై చూపిస్తున్న స్పీడ్ చూసి వైసీపీ నేతలు డిఫెన్స్లో పడిపోయారు. మొన్నటి వరకు పదే పదే మావిగన్ అంటూ ఊదరగొట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆ మాటను వాడటమే తగ్గించేశారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇక ఆ టాపిక్పై మాట్లాడితే ప్రజల్లో మరింత పలుచనవుతామన్న భయం వారిలో మొదలయ్యింది. రాజధానిపై గతంలో వారు చేసిన విమర్శలన్నీ ఇప్పుడు బూమరాంగ్ అవుతున్నాయి. అమరావతి ఎప్పటికీ పూర్తి కాదని, అదొక భ్రమ అని ప్రచారం చేసిన వైసీపీ నేతలకు ఇప్పుడక్కడ లేస్తున్న భవనాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కూటమి సర్కార్ దూకుడు ముందు వైసీపీ విమర్శలు తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అందుకే ఆంధ్రులు గర్వపడేలా అమరావతి అనే సరికొత్త నినాదంతో ముందుకెళ్తోంది. గత ప్రభుత్వం అమరావతిపై విషం చిమ్మితే ప్రస్తుత ప్రభుత్వం దానికి ప్రాణం పోస్తోంది. ఇంతకీ అమరావతిలో ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి పనులు ఏంటి? మంత్రులు వైసీపీ నేతలకు ఇస్తున్న చురకలేంటి? మావిగన్ను పేలని గన్నని నిరూపించేందుకు సర్కారు వేసిన మాస్టర్ స్కెచ్ ఏంటి? లెట్స్ కంటిన్యూ.
అమరావతిని కేవలం ఒక పరిపాలన కేంద్రంగానే కాకుండా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి సంకల్పం. అందుకే ఆంధ్రులు గర్వపడేలా అమరావతి అనే నినాదాన్ని సర్కార్ భుజాన వేసుకుంది. సింగపూర్, జపాన్ లాంటి దేశాల సహకారంతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ను మళ్లీ పట్టాలెక్కిస్తోంది. బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్టుతో పర్యావరణ హితమైన నగరంగా అమరావతి నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే ఈ రాజధానిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, మెట్రో రైల్, విశాలమైన రోడ్లు, పార్కులుండేలా ప్రణాళికలు రచిస్తోంది. భవిష్యత్ తరాలకు అద్భుతమైన నగరాన్ని బహుమతిగా ఇవ్వాలన్న లక్ష్యంతో కూటమి సర్కార్ రేయింబవళ్లు శ్రమిస్తోంది. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని కూటమి మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజధానిపై అక్కసు వెళ్లగక్కడం మానుకొని కళ్లు తెరిచి అభివృద్ధిని చూడాలని చురుకలంటిస్తున్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీకి ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తేల్చి చెబుతున్నారు. రాజధాని రైతుల ఉసురు పోసుకున్న పాపం వైసీపీ నేతలకు ఊరికే వదలదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, లేదంటే ప్రజలే వైసీపీకి శాశ్వతంగా సమాధి కడతారని మంత్రులు ఘాటుగా విమర్శిస్తున్నారు. అమరావతిపై విష ప్రచారం చేస్తే సహించేదే లేదని స్పష్టం చేస్తున్నారు. జగన్ పదే చెబుతున్నా మావిగన్ అనేది కేవలం ఒక పేలని గన్న నిరూపించడమే కూటమి సర్కార్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. జగన్కు విజన్ లేదని, కేవలం విధ్వంసం మాత్రమే తెలుసని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తోంది. గత 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ తేకపోయినా, ఒక్క ప్రాజెక్టు కట్టలేకపోయిన జగన్ ఇప్పుడు మావిగన్ అంటూ మాటల గారడి చేస్తున్నారని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఆ మాటల గారడిని బట్టబయలు చేస్తూ అమరావతిలో రియల్ టైం డెవలప్మెంట్ను చూపిస్తున్నారు. జగన్ పేలని గన్ పట్టుకొని తిరుగుతుంటే తాము మాత్రం అభివృద్ధి అనే అసలైన ఆయుధంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని కూటమి సర్కార్ గర్వంగా చెబుతోంది. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాజధాని కోసం 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు. ఆ రైతుల త్యాగాలకు ప్రతిరూపంగానే అమరావతిలో ఐకానిక్ టవర్లు రూపుదిద్దుకుంటున్నాయని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఆ రైతులను నానా హింసలు పెట్టినా, లాఠీచార్జీ చేసినా, జైల్లో పెట్టినా వారు వెనక్కి తగ్గలేదు. అమరావతి కోసం వారు చేసిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఆ రైతుల త్యాగ ఫలితమే ఈరోజు అమరావతిలో కనిపిస్తున్న ఆకాశ హార్మియాలని కూటమి సర్కార్ సగర్వంగా ప్రకటిస్తోంది. రైతుల కలలను సాకారం చేస్తూ వారిచ్చిన ప్రతి అంగుళం భూమికి న్యాయం చేసేలా రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేసింది. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను స్మరించుకుంటూనే మరోవైపు వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని వైసీపీకి కూటమి సర్కార్ గట్టి వార్నింగ్ ఇస్తోంది. గత 5 ఏళ్లుగా రైతులను నానా ఇబ్బందులు పెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు మళ్లీ రాజధాని ప్రాంతంలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ రాజధాని రైతులను రెచ్చగొట్టాలనుకునే పార్టీకి సర్కారు చెబుతున్న పాఠాలేంటి? భూములిచ్చిన రైతులు గర్వపడేలా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంటి? అమరావతిలో ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ప్రోగ్రెస్ ఏంటి చూద్దాం. అమరావతి రైతుల సహనంతో ఆడుకోవద్దని, వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని కూటమి ప్రభుత్వం వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. గత 5 ఏళ్లలో రాజధానిలో రైతులపై అక్రమ కేసులు బనాయించి వారిని జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందిన వైసీపీ నేతలు ఇప్పుడు మళ్లీ అమరావతిలో అలజడులు సృష్టించేందుకు తెరవెనక కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాల సమాచారం. అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు, రైతుల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు వైసీపీ సానుభూతి పరులు ప్రయత్నిస్తున్నారని మంత్రులు పసిగట్టారు. అందుకే రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేదే లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సర్కారు స్పష్టం చేస్తోంది. అమరావతి ప్రశాంతతను దెబ్బతీస్తే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిస్తోంది. రాజధాని కోసం తమ జీవనాధారమైన భూములను త్యాగం చేసిన రైతులు రేపా రాజధానిని చూసి గర్వపడేలా అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది.
గత ప్రభుత్వం రైతుల ప్లాట్లను పిచ్చి మొక్కలతో నింపేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్లాట్లలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలను కల్పించే పనులను వేగవంతం చేసింది. రైతులు తమ ప్లాట్లను అమ్ముకునేందుకు వీలుగా లేదా ఇల్లు నిర్మించుకునేందుకు వీలుగా అన్ని వసతులు కల్పిస్తోంది. అమరావతి అభివృద్ధి ఫలాలు ముందుగా ఆ భూములిచ్చిన రైతులకే దక్కాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి దృఢ సంకల్పం. అందుకే రాజధాని నిర్మాణ రైతుల భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఇంతకీ అమరావతిలో ప్రోగ్రెస్ ఏంటి అని ప్రశ్నించే వారికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పనులే సమాధానం చెబుతున్నాయి. సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు 100% పూర్తయ్యాయి. ఆగిపోయిన భవనాల నిర్మాణాలను తిరిగి ప్రారంభించేందుకు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేశారు. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాల డిజైన్లను ఫైనలైజ్ చేసి పనులను పరుగులు పెట్టించేందుకు కాంట్రాక్ట్ సంస్థలతో నిరంతరం సమీక్షలు జరుపుతున్నారు. మరోవైపు అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారీగా నిధులిచ్చేందుకు ముందుకు రావడంతో ఆర్థికపరమైన అడ్డంకులు కూడా తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో రాజధాని పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమరావతిలో జరుగుతున్న ఈ శరవేగపు అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు తోక ముడుస్తున్నారని కూటమి వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఒకప్పుడు అమరావతిని శ్మశానం అన్నవాళ్లే ఇప్పుడు ఆ ఆకాశ హార్మ్యాలను చూసి నోరెళ్లబెడుతున్నారని సెటర్లు వేస్తున్నాయి. జగన్ అండ్ కోకు అమరావతి అభివృద్ధే అసలైన గుణపాఠమని చెబుతున్నాయి. ఇంతకీ జగన్ అండ్ కో తోక ముడిచేలా సాగుతున్న ఆ అభివృద్ధి ఏంటి? రెచ్చగొట్టాలనుకునే పార్టీకి సర్కారు చెబుతున్న పాఠాలేంటి? 2029 నాటికి అమరావతిని ఏ స్థాయికి తీసుకెళ్లాలని కూటమి సర్కారు టార్గెట్గా పెట్టుకుంది? ముగింపులో చూద్దాం. అమరావతి కేవలం గ్రాఫిక్స్ అని, అక్కడేం లేదని గత 5 ఏళ్లుగా వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం పటాపంచలు చేస్తోంది. జగన్ అండ్ కో తోక ముడిచేలా వారు మాట్లాడడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అమరావతిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. ఒకప్పుడు ఏ భవనాలు చూసి వారు వెక్కిరించారో ఇప్పుడు అవే భవనాలు రాజధానిలో సగర్వంగా తలెత్తుకొని నిలబడుతున్నాయి. మంత్రులు, అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు డిఫెన్స్లో పడిపోయారు. అమరావతిపై ఇక ఏ విమర్శ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో జగన్ అండ్ కో పూర్తిగా సైలెంట్ అయిపోయి తోక ముడిచిన పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయాల్లో విధ్వంసం ఎప్పటికీ గెలవదని, అభివృద్ధి శాశ్వతంగా నిలబడుతుందని కూటమి ప్రభుత్వం వైసీపీకి ప్రాక్టికల్గా పాఠాలు చెబుతోంది. 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యాలని చూసిన వైసీపీకి 2024 ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు ఓ చెంపపెట్టు లాంటిదని మంత్రులు గుర్తు చేస్తున్నారు. ప్రజలు అమరావతినే ఏకైక రాజధానిగా కోరుకున్నారని, ఆ తీర్పును గౌరవించడం ప్రతిపక్షంగా వైసీపీ నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. రైతులను రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇప్పటికైనా ఆ విధ్వంసక ఆలోచనలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కూటమి నేతలు వైసీపీకి గట్టిగా సూచిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తున్న మావిగన్ వర్సెస్ అమరావతి పోరులో అంతిమ విజయం అభివృద్ధిదే అని కూటమి సర్కార్ బలంగా నమ్ముతోంది. జగన్ చెప్పే మావిగన్లో కేవలం మాటల గారడి, రాజకీయ స్వార్థం మాత్రమే ఉన్నాయని, కానీ అమరావతిలో 5 కోట్ల ప్రజల భవిష్యత్తు, యువతకు ఉపాధి అవకాశాలున్నాయని వివరిస్తోంది. ఒక విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడో, విజన్ లేని నాయకుడు రాష్ట్రాన్ని ఎలా వెనక్కి నెడతాడో ప్రజలు ఇప్పటికే స్పష్టంగా చూశారు. అందుకే జగన్ ఎన్నిసార్లు మావిగన్ అని జపించినా ప్రజలు మాత్రం అమరావతి అభివృద్ధిని కోరుకుంటున్నారని, ఈ పోరులో అంతిమ విజయం అమరావతిదేనని రాజకీయ విశ్లేషకులు సైతం స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద లక్ష్యం 2029 ఎన్నికల నాటికి అమరావతిని ఓ పూర్తిస్థాయి ఫంక్షనల్ రాజధానిగా ప్రజల ముందుకు తీసుకురావడం. కేవలం పరిపాలన భవనాలే కాకుండా ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులతో అమరావతిని ఒక ఎకనామిక్ ఇంజిన్గా మార్చాలని సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో అమరావతి ఫేజ్ 1 పనులను 100% పూర్తి చేసి ప్రపంచపటంలో ఏపీ రాజధానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నది ఆయన థీమ్. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ దిశ పూర్తిగా మారిపోతుందని, లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలొస్తాయని సర్కార్ భావిస్తోంది. ఆ లక్ష్య సాధన దిశగానే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మాటలు చెప్పడం వేరు, చేతల్లో చూపించడం వేరు. వైసీపీ అధినేత జగన్ పదే పదే చెబుతున్న మావిగన్ అనేది కేవలం మాటలకే పరిమితమైన ఒక పేలని గన్ అని కూటమి సర్కార్ అమరావతి అభివృద్ధితో నిరూపిస్తోంది. గత 5 ఏళ్లలో రాజధానిని శ్మశానంగా మార్చిన వారు ఇప్పుడు అక్కడ లేస్తున్న ఐకానిక్ టవర్లను చూసి కళ్ళు తేలేస్తున్నారు. రైతుల త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న అమరావతి ఇప్పుడు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. మంత్రుల వరుస పర్యటనలు, అధికారుల పరుగులు చూస్తుంటే 2029 నాటికి అమరావతి ఒక అద్భుత నగరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ మావిగన్ జపాన్ని పక్కన పెట్టి కూటమి సర్కారు చేస్తున్న ఈ రియల్ డెవలప్మెంట్ను చూసి వైసీపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తారో లేదో చూడాలి.